అలాగే వాళ్ళందరికీ కంపల్సరీగా ఫేస్బుక్, ఇన్స్టా ఐడీలు ఉండేటట్టు చూడటం ఓ ఆర్గనైజ్డ్గా వెళ్తోంది. వీళ్ళు ఇట్లా ఆర్గనైజ్డ్గా వెళ్తున్న ప్రతిసారి ఇలా ఆర్గనైజ్ చేస్తున్న ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తున్న అవగాహన ఉన్నటువంటి చెవిరెడ్డిని లోపలేశారు, మిథున్ రెడ్డిని లోపలేశారు, శ్రీహరిని లోపలేశారు. అంటే వీళ్ళందరూ ఎకో సిస్టమ్ ని మేనేజ్ చేయగలిగిన వాళ్ళు. ప్రతి ఒక్కరిని లోపలేసి కంట్ చేస్తుంది అక్కడ గవర్నమెంట్. అందువల్ల లేట్ అయింది ఇక్కడ. అంటే వీళ్ళ కార్యకర్తలు అంటే ఎంత భయం ఉందో చూడండి అవతల వాళ్ళకి. ఆ భయం ఉంది. వీళ్ళు ఆర్గనైజ్డ్ అయితే చాలా ప్రమాదం అన్న భయం ఉంది. సార్, ఒక రకంగా జగన్ 2.0కి ఇదే ఒక పెద్ద గ్రౌండ్ రెడీ చేసుకోవడం ఆరంభం. ఇంకా జరగాల్సింది ఒక కీలకమైన పని ఉంది. ఏంటంటే నియోజకవర్గాలు అప్పుడు మార్చేశాడు ఈయన 80-85 మందిది. వాళ్ళకి తేల్చి చెప్పేయాలి పాత నియోజకవర్గమా కొత్త నియోజకవర్గమా అన్నది. వాళ్ళు ఎప్పటికీ అయోమయంలో ఉన్నారు. పాతోడు నాకా లేదా, కొత్తోడు నాకా లేదా అన్నటువంటి. అంటే అలాగని ఇప్పుడు చెప్పడం వల్ల కూడా ఇబ్బందులు అవుతాయేమో. ఇప్పుడు చెప్పేస్తే ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతాడు. ఏమి చెప్పబోతే అక్కడే ఇద్దరు కొట్టుకుంటే. అంటే ఇప్పటికే చాలా మంది బయటికి రావట్లేదు, పని చేయట్లేదు, మాకు సీట్ వస్తుందో రాదని సైలెంట్ గా ఉన్నారు. ఇదే రీజన్ కదా మొత్తం. అవును, ఇక చెప్పేస్తే ఇంకెవరు రారు కదా అప్పుడు. అలా కాదు నేను అనేది. పాత నియోజకవర్గంలోకి అయితే అక్కడున్న ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉంటాడో పోతాడో తేల్చుకుంటాడు. లేదా అతనికి వేరే చోట ఇస్తానన్నాడు కదా, అదన్నా తేల్చుకుంటాడు. లేదు కొత్త నియోజకవర్గం అయితే పాత